లార్డ్ అండి. మీ అందరికి మీలో చాలా మంది వాట్ ఈస్ యువర్ రిలీజియన్ అన్నప్పుడు ఐఆమ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. కానీ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి మనం అర్హులమా కాదా అనేది ఒకసారి మన హృదయంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లోకానుసారంగా నడుచుకుంటాము, ఇష్టానుసారంగా నడుచుకుంటాము, 10 ఆజ్ఞలు పాటించకుండా నడుచుకుంటాము, కనీసం యేసయ్య ఇచ్చిన 2 ఆజ్ఞలన్నా పాటించకుండా నడుచుకుంటాము. ఏదో సండే రోజు ఒక్కరోజు చర్చికి పోయి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ విధంగా చెప్పుకోకండి. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో, ఉదయం సాయంత్రం ఆయనని ప్రార్థన చేసి స్తుతించి గణపరిచి ఆయనను పోలి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే మనము క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి మనము అర్హులము. కాబట్టి అవన్నీ పాటించకుండా నేను క్రిస్టియన్ అని చెప్పి యేసయ్య నామాన్ని అవమానపరచకండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.